వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రమదానంతో రోడ్డు గుంతలు పూడ్చిన బుగ్గారం పోలీస్ పర్యవేక్షించిన ధర్మపురి సిఐ ఏ రామ్ నరసింహారెడ్డి. మాదక ద్రవ్యాల సమాచారం తెలిస్తే చెప్పండి డిఎస్పీ చంద్రబాను. తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించిన కొత్తపేట నాయకులు. ప్రభుత్వ భూముల్లో సాగు రైతులకు 2 నెలల్లో పట్టాలు. ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం జ్యోతుల నెహ్రూ. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈవో ఆఫీస్ ముందు వేంద్రవాడ నగర చైర్పర్సన్ మరియు బీఆర్ఎస్ నాయకుల ధర్నా. అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపిన బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పురుగుల అన్నం, నీలచారు, అన్నంలో రాళ్లు, కనీస అవసరాలు తీర్చుకోవడానికి లేని నీళ్లు, కంపు కొడుతున్న మరుగుదొడ్లు, వెలగని లైట్లు, తిరగని ఫ్యాన్లు, నీళ్లు లేక 2-3 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్న విద్యార్థులు. ఈ అన్నం తింటే కడుపు నొప్పి వస్తుందని, అందుకే తమని అక్కడి నుంచి తీసుకెళ్లండి తల్లిదండ్రులతో బాధలు చెప్పుకుంటున్న పిల్లల దీనస్థితిని చూసి తల్లడిన్న తల్లిదండ్రులు. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు, మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే నాన్న వాటర్ లేకపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసిన మా పాపని బట్ట వేసుకుని. మీరు అడిగిరా ప్రిన్సిపల్? అడిగినాం సార్, 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. అడిగితే ఆర్సీఓ సార్ కి కంప్లైంట్ ఇచ్చాము, మా చేతులు ఏం లేదు, ఆర్సీఓ సార్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పి ఆర్సీఓ సార్ కూడా 1 week చెప్పారు. అనంతపురం జిల్లా కుందూర్పి మండలం కరిఘనపల్లి కొండ ప్రాంతాలలో పట్టపగల ఏకంగా 6 ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. ఎలుగుబంట్లు సంచరించడంతో పంట పొలాలకు వెళ్లాలంటే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని రైతులు ప్రజలు కోరుతున్నారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణం కొత్త బస్టాండ్లో ప్రయాణికులకు ఇల్లందు పోలీసుల ఆధ్వర్యంలో డీఎస్పీ చంద్రబాను, సీఏ బతుల సత్యనారాయణ మాదక ద్రవ్యాల వలన కలుగుతున్న దుష్పరిణామాలతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చిన్న వయసు నుంచి యువత మాదక ద్రవ్యాల వలలో చిక్కుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని అన్నారు. 2-3 నెలల క్రితం గంజాయి సేవించిన తమ శాఖకు ఇచ్చిన ప్రత్యేక కిట్ల పరీక్షతో పసిగడతామని డీఎస్పీ తెలిపారు. బస్ స్టేషన్లోని మహిళా ప్రయాణికులకు మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై డీఎస్పీ అవగాహన కల్పించి గోడపత్రాలను ఆవిష్కరించారు. కొత్తగూడెం ఎస్పీ గారి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇల్లందు బస్ స్టాండ్లో ఒక అవగాహన సదస్సు మారక ద్రవ్యాల మీద నిర్వహించడం జరిగింది. దానికి పబ్లిక్ వాళ్ళకు అవగాహన ఏంటంటే, చిన్న వయసులో పిల్లలు గాంజాయికి, మత్తు పదార్థాలకు అలవాటయ్యి వేరే క్రైమ్లలో ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి ఆ మత్తు పదార్థాలు ఎవరు సేవించకుండా, అమ్మకుండా కొనేటోళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఇంటిమేషన్ చేసి మేము చిన్నపాటి అవగాహన సదస్సు చేశాము. ఈ సదస్సులో అందరికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఎవరైనా ఎక్కడైనా ఏమైనా చూపిస్తే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మా అలాగే డయల్ 100 కాల్ అయితే మీకు ఫ్రీగా 100 కాల్ ఫోన్ చేసినా మేము వచ్చేసి వాళ్ళని ఒక్కడన్నా మేము పట్టుకోవడానికి వాళ్ళు పేర్లు చెప్తే వాళ్ళ పేర్లను కూడా మేము చెప్పకుండా గోప్యంగా ఉంచుతాం. ఇది
ఇదంతా మన ఇల్లందు డివిజన్ పోలీసులు మరియు పబ్లిక్ అందరూ మాకు సహకరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంత ముందులాగా హాస్పిటల్ పోవడం ఇది చేయడం జరుగుతుంది. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు సపరేట్ మాకు కూడా కిట్లు ఇచ్చిండ్రు. ఎవరైనా గాంజా తాగినా గత 2-3 నెలల్లో తాగినా కూడా మేము వాళ్ళని కిట్ ద్వారా కనుక్కో టెస్ట్ చేస్తే యూరిన్ టెస్ట్ చేస్తే వాళ్ళని పట్టుకొని స్ట్రేట్ అవే వాడు గాంజా తాగినని చెప్పేసి నిర్ధారించి వాడిని ఆ సెక్షన్లో కూడా కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవడైనా సేవించి నాకు తెలియదులే అని చెప్పేసి ఉన్నా కూడా పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతులకు 2 నెలల్లో పట్టాలు అందిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. ఆయా భూములపై వెంటనే సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఈ నెల ఆఖరులోగా మొదటి విడతగా అన్ని నియోజకవర్గాల్లో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపదిక మీద ఆ భూమిని సర్వే చేయండి. వచ్చే నెలలోనే లేకుంటే 2 months లో మళ్ళొక ప్రోగ్రాం పెట్టుకుందాం. ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసే వాళ్ళలో అర్హులైన వాళ్ళకి తప్పకుండా పట్టాలు ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మీదే. ఈ నెలాఖరు లోపే ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో 4,50,000 ఇళ్లు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఈ 4,50,000 ఇళ్లు మొదటి విడతగా ఈ రాబోయే 4 రోజుల లోపే ఈ రాష్ట్రంలో ప్రతి ఊరికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అన్ని పార్టీల నాయకులకు ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని, కానీ బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చిన సమయాన్ని వృధా చేశారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసాను కల్పిస్తూ జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. రామగుండంలో నూతన విద్యుత్ కర్మాగారంతో పాటు కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని రాజ్ ఠాకూర్ తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభజన అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రధానమంత్రిని కూడా కలుస్తా, రామగుండం నిధులు ఇస్తారంటే ప్రధానమంత్రి కనుక రామగుండం 1000 కోట్లు ఇస్తారంటే ప్రధానమంత్రి గారు మాకు దాని మీద మహిళలకు 2,500 విషయాలు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. దానిపైన ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వచ్చింది. ఇలా మేము చెప్తాము, 100 రోజులు ప్రభుత్వం ఏర్పడడానికి 100 రోజులు పోయింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చి 100 రోజులు పోయింది. పని స్టార్ట్ అయ్యి మొన్న స్టార్ట్ అయిన ఈ 2 నెలల్లో అధికారుల మార్పులు, అధికారుల చేర్పులు, పనితనాలు, బడ్జెట్లు ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని ఒక కార్యక్రమాలు చేస్తారు. ఎక్కడైనా ఉద్యోగులకు జీతాలు రాకుంటున్నదా? పెన్షన్లు రాకుంటున్నాయా? ప్రభుత్వ సంక్షేమాలు ఎక్కడైనా ఆగిపోయినాయా? ఇంకా పెరిగినాయా తప్ప ఇచ్చిన మాటలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు ముందు తీసుకొని పోతాము. ఈరోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాం, ఇచ్చిన మాట ప్రకారంగా 5 గ్యారెంటీలు పూర్తి చేశాం. రైతు రుణమాఫీ చేశాం, స్కిల్ యూనివర్సిటీ తెచ్చాం, 35,000 ఉద్యోగాలు ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్ తెచ్చినాం. మళ్ళా రైతులు పంట కట్టడానికి, రైతుకు కావాల్సిన నీళ్లు తేవడానికి, రైతు సంక్షేమానికి కొరకు కావాల్సినంత బడ్జెట్ ఇచ్చినాం. పవర్ విషయంలో ఇంకా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో తీసుకోవడానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఇలా దళితులకు వచ్చిన తీర్పు మాదిరిగా ఉండకుండా తక్షణమే అదే రోజు నుంచి అమలయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రతి అంశంలో కార్యాచరణ చేసుకుంటూ ముందు పోతున్నది తప్ప మాయా మాటలు చేసుకుంటూ
వాళ్ళ ఒడ్డు దాటే పని చేయకుండా గత పాలకులు చేసినట్టు ఈరోజు ఆచరణలో పెట్టి చేస్తారు. ఎన్నికలు లేవు, ఇమ్మీడియట్లీ వాగ్దానాలు చేసేవారు మాయాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క మాటను ఇలా తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో ప్రతి ఒక్క సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తాం అనే అంశాన్ని కూడా చెప్తాం. మన రామగుండం సంబంధించిన అంశాలు, సింగరేణి కార్మికుల 22వ జీవో సడలింపు ఆచరణ, R&R పథకం కింద గతంలో రామగుండంలో నష్టపోయిన ఎల్లంపల్లి రైతులకు R&R ప్యాకేజ్ ఇవ్వాలని, అదే మాదిరిగా లింగాపురంలో OCP4 కింద నష్టపోయిన దళితులకు, మేడిపల్లి వాళ్ళకు, వాసులకు ఖచ్చితంగా R&R ప్యాకేజ్ను అమలు చేసి వారికి నష్టపరిహారాలు ఇవ్వాలని, రామగుండానికి పూర్వవైభవం తీసుకురావడానికి తగినటువంటి అధికారి, మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి, సింగరేణి, NTPC, RFCL, జెన్కోతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి అందరిని సమన్వయపరిచి వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని చేయాలని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం దానిపై కసరత్తు చేస్తూ ఉంది. త్వరితగతిగా రామగుండంలో అనేకమైనటువంటి పనులు ప్రారంభం అవుతాయి. వారం 15 రోజుల్లో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, లైన్లు కావచ్చు, కరెంట్లు కావచ్చు, కరెంటు పోల్లు కావచ్చు, పల్లె ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఒకరి తర్వాత ఒకటిగా పనులు ప్రారంభం చూస్తారు. 6 నెలల్లో 8 నెలల్లో గోదావరి ఖనీల ప్రాంతం, రామగుండం ప్రాంతం ఖచ్చితంగా మార్పును చూస్తారనే అంశాన్ని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. తొర్రూరులో మద్యం మత్తులో ఆర్యపట్ట స్కూల్ డ్రైవర్ అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకువెళ్లిన స్కూల్ బస్ చికటాయపాలెం నుండి చెట్లపాలెం గ్రామానికి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. సంఘటన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులకు సమాచారం ఇచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీల ABCD వర్గీకరణ చేయాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం పెద్దపల్లి జిల్లా కన్వీనర్ జీవిలి సతీష్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు మొదటిసారిగా గోదావరికని ప్రాంతానికి వచ్చిన సందర్భంగా వారికి ఆధ్వర్యం గోదావరికని చౌరస్తాలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనేటి రాజు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలలో 13-14 తెగలు ఉన్నాయని, అందులో కొన్ని ఉపకులాలు పూర్తిగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నాయని తెలిపారు. మన పెద్దపల్లి జిల్లాకు రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు గారు మా పెద్దపల్లి జిల్లాకు రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇక్కడ అణగారిన వర్గాలకి, మా ఎస్టీల వాళ్ళకి గుర్తింపు లేకపోవడం చాలా శోచనీయం. దానికి మమ్మల్ని ఉత్తేజపరచడానికి ప్రతి ఒక్క జిల్లాలను ముందుండి నడిపించడానికి తోడ్పడేటువంటి లోకిని రాజు గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై ఆదివాసీ. పెళ్లి జిల్లా గోదావరి కానీ పట్టణంలో మరి తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ యావత్తు దేశం మొత్తం కూడా గర్వించే విధంగా ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పును ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మేము సంపూర్ణంగా వాళ్ళకి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ నిత్యము మరి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి చివరికి సాధించినటువంటి ఏకైక తెలంగాణ ముద్దు బిడ్డ, దళిత బిడ్డ మందకృష్ణ కూడా మేము స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే సుప్రీంకోర్టు కూడా మరి ఎస్సీలలో కూడా మరి ABCD వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పేసి మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పును కూడా ఆయా రాష్ట్రాలు కూడా
తప్పకుండా పాటించి అక్కడ ఉన్నటువంటి ఎస్సీలో ఎస్టీలలో కూడా ఏబీసీని వరిగించని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మేము అదే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు పరిలోకి తీసుకొని వెంటనే ఈ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలలో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేయమని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో దాదాపుగా 13-14 తెగలు ఉన్నాయి. ఇలా కొన్ని తెగలు మాత్రమే మరి రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నారు. వాళ్ళే మరి ఐఏఎస్లు ఐపీఎస్లు మరి అనేక డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్సు వాళ్ళే ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇలా ఎవరైతే ఆర్థికంగా కానీ సామాజికంగా వెనుకబడి ఉన్నటువంటి మరి గిరిజనులలో కూడా కొన్ని తెగలు ఉన్నాయి. అది ఎరుకల తెగ, అది తోటి తెగ, అది నక్కల తెగ, అది చెంచు తెగ, ఇలా మన్నెవారు తెగ, ఇలా అన్ని కొన్ని తెగలు ఉన్నాయి. ఈ తెగలకి న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెంటనే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి వెంటనే ఏబీసీడీ వర్గీకరణ చేయాలని చెప్పేసి నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నా పేరు లోకిన్ రాజు. నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ఏబీసీడీ వర్గీకరణ చేపట్టకపోతే తెలంగాణ వ్యాప్తంగా అణగారిన వర్గాలను కలుపుకొని ఎస్టీలలో ఉన్నటువంటి ఉపజలు కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై ఎరుకల. భక్తుల సౌకర్యార్థం ప్రారంభించిన 300 రూపాయల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ప్రారంభోత్సవంలో నగర చైర్పర్సన్కు సమాచారం ఇవ్వలేదని వారు ఆలయ ఈవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ నేను మహిళను కావడంతోనే నన్ను ఈ ప్రారంభోత్సవానికి పిలవలేదని కావాలని అవమానించారని దీనికి తక్షణమే సంబంధిత అధికారులు క్షమాపణ చెప్పి వివరణ ఇవ్వాలని ఆమె ఈ ధర్నాలో పేర్కొన్నారు. ఈ ధర్నాలో టీఆర్ఎస్ నాయకులు చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, టీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయగోలి, మహేష్ కందుల, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రైవ వృత్రః దిష్టా అపహేత్రాణి సంజయన్నో దేవో బృహస్పతిః కృష్ణ రాష్ట్రం ధారయతాం స్వరాజ్యధావిదేనో సుధాః చంద్రావర్తమేనో హిరణ్యాభిష్మాకృతినో దేవసోమ ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః కృష్ణ రాష్ట్రం ధారయతాం సుముహూర్తోస్తు శంకర భగవాన్ నమస్కారం. चंद्रापूर महाराष्ट्र आज से ब्रेक दर्शन शुरू पहले दिन आप लोग శ్రావణ మాసం పురస్కరించుకొని చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయంలో రుద్రేశ్వరికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ కడియం కావ్య, సిపి అంబర్ కిషోర్జు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. 1000 స్తంభాల ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కోసం కృషి చేస్తానని ఎంపీ కడియం కావ్య అన్నారు.
డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఐ బ్యాంక్ వృధాగా ఉంటుంది. ప్రొఫెసర్ కొరత ఉంది. వైద్య పరికరాల కొరత ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసిన మంత్రి. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొండ సురేఖ. ఆసుపత్రిలోనే రికార్డులలో పరిశీలించిన మంత్రి కొండ సురేఖ ఆరోగ్యశ్రీ సిబ్బంది షాకోజ్ నోటీసులను అందించాలని సూచించిన మంత్రి. లో ఉండే యాబ్సెన్స్ ఆఫ్ స్టాఫ్ అండ్ అక్కడ ఇష్యూస్ కానీ వీటిని అబ్జర్వ్ చేశాము. దీని మీద ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయో వాళ్ళ మీద ఇమీడియట్ డిసిప్లినరీ యాక్షన్స్ అయితే తీసుకుంటాము. అండ్ దెన్ ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ సివిల్ వర్క్ ఇష్యూస్ చెప్తున్నారు సూపరింటెండెంట్ గారు. అండ్ ప్రొఫెసర్స్ కొరత ఉందని స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో అది డిఎంఈ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం చేశారు. దీంట్లో బేసికల్ గా మనం ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ బయట మనం చూసిన వాటర్ ఇనండేషన్ కానీ లేదా హాస్పిటల్ వార్డ్స్ లో డాక్టర్స్ అబ్సెన్స్ కానీ మంచి అకామిడేషన్ ఉన్నది. దీన్ని ఇంత మంచి దాన్ని వేస్ట్ చేసుకుంటే ఎట్లా లేని లేకుండా బాధపడతా ఉన్నారు. మళ్ళీ టెండర్ కాలేజ్ ఏమి మళ్ళీ రిపీట్ చేయడం ఇదొకటి అవుతుంది. టెండర్కి ఎవరు రావట్లేదు. 4-5 times చేశాక మళ్ళీ వాళ్ళే సింగిల్ టెండర్ సర్జరీ అయిన వాళ్ళని చూసుకోవడానికి దీనికి చాలా మంచి పేరు ఉండే. ఎక్కడెక్కడ నుంచో పేషెంట్స్ వచ్చి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్స్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఒకసారి వచ్చి చూద్దామని వస్తే చాలా అంటే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. సరి అయిన సదుపాయాలు లేకపోవడం, స్టాఫ్ లేకపోవడం, కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడం, అదేవిధంగా సరి అయిన టైంలో అటెండ్ అవ్వకపోవడం డాక్టర్స్ కానీ వాళ్ళు, ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐ బ్యాంక్ కూడా లేదు, కనీసం ఐ హాస్పిటల్ అయి ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టాఫ్ కొరత ఉంది. ప్లస్ బిల్డింగ్ కూడా చాలా పాతబడిపోయింది. దీనికి రెనోవేషన్ కూడా చేసి చాలా సంవత్సరాలు అవుతా ఉంది. మరి చుట్టుపక్కల కూడా మొత్తం జంగల్ అంతా మొలిచి పాములు కూడా వస్తున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. అదే కలెక్టర్ గారిని మేము ఆదేశించడం కూడా జరిగింది. ఎవరైతే ఇర్రెగ్యులర్ ఉన్నారో వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పడము, అదేవిధంగా కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పంపించి దీనికి ఏమేమి అవసరం ఉన్నాయో వాటికి ఎస్టిమేషన్ వేయించి వాటిని శాంక్షన్ చేయించే కార్యక్రమం చేయడము, అదేవిధంగా టెక్నికల్ సైడ్ నుంచి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉన్నాయో వాటిని కూడా మరి డైరెక్టర్ హెల్త్ నుంచి కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా స్టాఫ్ లేని ఏ పని కూడా చేయలేము. అవసరమైన స్టాఫ్ చాలా అవసరము. మరి కొత్త మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం వలన చాలా చోట్ల ఆ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావాలని చెప్పి ఈ పాత హాస్పిటల్ల నుంచి చాలా మందిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానివల్ల ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళ కొరత ఎక్కువగా ఉంది. అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేయడానికి హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడి కలెక్టర్ గారు వారన్నీ కూడా తెప్పించుకొని రిపోర్ట్ తెప్పించుకొని వారి ద్వారా మూవ్ చేయడం జరుగుతుంది. అక్కడ మేము పరిశీలి చేసి వీలైనంత తొందరలో ఐ హాస్పిటల్కు కావాల్సిన సదుపాయాలు అయితేనేమి, టెక్నికల్ సైడ్ అయితేనేమి, స్టాఫ్ సైడ్ అయితేనేమి ఫుల్ఫిల్ చేయడానికి మా వంతు కృషి చేస్తాం. ఇక్కడ మా నోటీస్కి అయితే రాలేదు. ఒకవేళ కలెక్టర్ గారు అయితే అన్ని హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే అది నేను కలెక్టర్ గారికి డైరెక్ట్ చేస్తాను. ఒకసారి అవి కూడా విజిట్ చేసి అదేమన్నా ఉంటే రెక్టిఫై చేయవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మాన్య ఫంక్షన్ హాలులో నాగుల మల్లయ్య గౌడ్ 37వ స్మారక దినోత్సవం సందర్భంగా నాగుల సత్యనారాయణ గౌడ్ పురస్కార కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ కవి రచయిత దశరథి అవార్డు గ్రహీత జూకంటి జగన్నాథంను శాలువతో సన్మానించి మెమోంటో అందజేశారు. ఈ కార్యక్రమానికి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నాగుల మల్లయ్య గౌడ్ స్మారకార్థం గత కొన్ని సంవత్సరాలుగా అందజేయడం ఎంతో అభినందనీయమని
అన్నారు. సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి సాంఘిక దురాచారాలను అరికట్టడానికి నాగుల మల్లేగౌడ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకొని ఈ ప్రాంతంలోని బీసీలను ఐక్యం చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారని సిరిసిల్ల పాత తాలూకాలో స్వతంత్రం తర్వాత ఒక బీసీ బిడ్డ గెలవడం మొదటిసారి అని జూకంటి జగన్నాథం కవి రచయితగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారని అన్నారు. శ్రీ పురాణారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కళాశాల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి క్రమంలో మల్లన్న గారి సారథ్యంలో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.